అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. చికెన్ ప్రియులకు ఎగిరి గంతేసే వార్త. చికెన్ ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు కేజీ చికెన్ 350 రూపాయల వరకు పలగ్గా ఇప్పుడు 100 రూపాయల మేర తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ఎక్కువగా తింటుంటారు. ఆదివారం వచ్చిందంటే చికెన్ షాప్ల ముందు క్యూ కడతారు. దీంతో సండే రోజు చికెన్ షాపులు కస్టమర్లతో కలకల్లాడుతూ ఉంటాయి. చికెన్ ధరలు తగ్గడం కస్టమర్లకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవాళ విజయవాడలో కేజీ స్కిన్లెస్ చికెన్ ధర 243, డ్రస్ట్ 213, రీటైల్ లైవ్ బర్డ్ 147, ఫామ్ దగ్గర లైవ్ బర్డ్ 120గా ఉన్నాయి. ఇక కరీంనగర్లో స్కిన్లెస్ చికెన్ 259గా ఉండగా డ్రస్డ్ చికెన్ 228, ఫామ్ దగ్గర లైవ్ బర్డ్ 130, రీటైల్ లైవ్ బర్డ్ 157గా ఉంది. హైదరాబాద్లో స్కిన్లెస్ చికెన్ 259గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ జోన్లో 12 గుడ్ల రీటైల్ ధర 68గా ఉంది. విజయవాడలో 60 రూపాయలుగా ఉంది. అయితే గత నెలలో కోడిగుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రిటైల్ షాపుల్లో ఒక్కో గుడ్డు ధర 10 రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఒక్కో గుడ్డు ధర 4.5 రూపాయలుగా ఉండగా విజయవాడలో 4.7 నుంచి 4.8 మధ్య ఉంది. విశాఖపట్నంలో 4.55 నుంచి 4.65 మధ్య ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 4.6 ఉండగా చిత్తూరులో 4.88గా ఉంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు తగ్గడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ వార్ వల్ల విదేశాలకు భారత్ నుంచి కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో భారత్లో నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల ధరలు తగ్గాయి. వేసవి కాలం కారణంగా ఫామ్స్లో కోళ్ల నిర్వహణ కష్టమవుతోంది. దీంతో ఫామ్స్ నిర్వాహకులు కోళ్లను వెంటనే అమ్ముకుంటున్నారు. దీనివల్ల కోళ్ల సరఫరా ఎక్కువగా ఉండడం వల్ల ధరలు తగ్గుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.